వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం గురించి. ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం చాలామందికి కష్టమైన పనిగా అనిపించవచ్చు. మన మనసు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని సాధనల ద్వారా మన ఆలోచనలను నియంత్రించడం సాధ్యమే. ఆలోచనలను అదుపులో పెట్టుకోవడానికి కొన్ని సాధనలు. మొదటిగా ధ్యానం. ధ్యానం చేయడం వల్ల మనసు ఒకే చోట కేంద్రీకృతమవుతుంది. ఇది ఆలోచనల ప్రవాహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. రెండవది శ్వాస వ్యాయామాలు. లోతుగా శ్వాస తీసుకోవడం మరియు వదిలివేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా చేయడం వల్ల శరీరం మరియు మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ప్రకృతిలో సమయం గడపడం వల్ల మనసుకు ఉత్సాహం అనేది వస్తుంది మరియు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. జర్నలింగ్. మీ ఆలోచనలను ఒక జర్నల్లో రాసుకోవడం వల్ల అవి మీ మనసు నుండి బయటికి వెళ్ళిపోతాయి. సానుకూల ఆలోచనలు మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. తగినంత నిద్ర తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల మనసుకు ఉత్సాహం వస్తుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ విడుదల అవుతుంది. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. సహాయం కోరండి. మీరు ఒంటరిగా ఈ సమస్యని ఎదుర్కోలేకపోతున్నట్లయితే ఒక మనస్తత్వవేత్త లేదా కౌన్సిలర్ను సంప్రదించండి. ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం ఎందుకు అంత ముఖ్యం? అదుపులేని ఆలోచనలు ఒత్తిడికి కారణమవుతాయి. ఆలోచనలు అదుపులో ఉంటే మంచి నిద్ర పడుతుంది. స్పష్టమైన మనసుతో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. సంతోషకరమైన జీవితం. సానుకూల ఆలోచనలు సంతోషకరమైన జీవితానికి దారితీస్తాయి.